ఓకే అమ్మా. ఓకే. వాణి ప్రారంభ ప్రార్థన మీరే చేస్తారు నాయనా. చేస్తాను ఆంటీ. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో మరి నాయనా నీ సన్నిధానంలో నీ పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయడానికి నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీ కృపలో దినం వెంబడి దినము నూతనమైన వాత్సల్యత మా పట్ల కనపరుస్తూ తండ్రి, అయినా మా దోషములను బట్టి మా పాపలను బట్టి త్రోసివేయక అసహించుకోక తండ్రి, ఎంతగానో వాత్సల్యత చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి సాయంత్రకాల సమయంలో ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ బట్టి జూమ్ మీటింగ్ బట్టి నీకు నడిపిస్తున్న ఆంటీకి కావాల్సిన ఆరోగ్య బలాలు అనుగ్రహించండి. శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మ సిద్ధమే కానీ తండ్రి, ఈ వయసులో కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. మా లాంటి యంగ్ ఎస్టర్స్ అందరికి ఎంతో మాదిరి ప్రభా తండ్రి. ఆరోగ్య బలాలు ఇచ్చి ఆంటీ అంకుల్ నిలబెడతారమ్మని వేడుకుంటున్నాను. ఈ గ్రూప్ లో నైనా ఈ జూమ్ మీటింగ్ లో చేరి వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మొన్న కూడా తండ్రి సోమవారం దినము తండ్రి ఆ ప్రాంతం వెళ్ళి ప్రభా ఎంతగానో పిల్లల మధ్యన ప్రభా మరి స్త్రీల మధ్యన ఎంతో పరిచయం చేసి ఎంతో జర్నీ చేసి వచ్చారు. వెత్తబడిన వాక్యాలన్నీ తండ్రి మంచి నేలను ఫలవంతంగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆహారం నీటిలో వేసి నీడలో ఒక దినము తిరిగి చూస్తావన్న వాగ్దానం నెరవేరుస్తారమ్మని వేడుకుంటున్నాం. ఇప్పుడు ఈ దినము సాక్ష్యం చెప్పునైనా నీ కుమార్తెను కూడా నీ కృప హస్తాలకు చెప్తున్నాం తండ్రి. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో వర్తమానాలు ప్రభా, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ప్రభా తండ్రి, మేము ఇంకా ఆత్మీయుల నీ స్వారూప్యంలో నీ పోలికలో మేము ఎదగడానికి ప్రభా నాయన వింటున్న వర్తమానాలు విని విడిచిపెట్టే వారంగా కాక ప్రభా వాక్యానుసారంగా క్రీస్తు బండ మీద మా జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సంఘ జీవితం కట్టుకోవడానికి సంఘాన్ని కట్టుకోవడం కృప చూపిస్తారమ్మని వేడుకుంటున్నాం. ఎక్కడున్నప్పటికీ నీ సాక్షార్థం మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. మరి పాట పాడినైనా నీ కుమార్తెను కూడా నీ సిలువ చాటును మరుగుపరిచింది. మరి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్, డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ఈ సమయం అంతా కూడా మీరు మాతో ఉండి మహిమ పొందుకోమని, మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమయం చేయమని వేడుకుంటూ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపాహస్తాలకు చెప్తూ ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన మనవులు మా ప్రభుడును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున మిక్కిలి విన్న విధేతలతో విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన సోదరి వాణి ప్రభాకర్కి వందనాలు చెల్లిస్తున్నాము. వందనాలు ఆంటీ. వందనాలు. ఈరోజు పాట పాడడానికి అలాగే సాక్ష్యం చెప్పడానికి సోదరి డాక్టర్ ఆశా మైకేల్ గారు కర్నూలు నుండి లాగిన్ అయి ఉన్నారు. వారు మొట్టమొదటి పాట పాడతారు, ఆ తర్వాత సాక్ష్యం కూడా చెప్తారు. మిగతా విషయాలు పాట పాడిన తర్వాత చెప్తాను. ఆశా వందనాలు. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి. పాట పాడండి నాన్న. ఆంటీ పాట పాడండి. దేవుడు నా తర్వాత జీవితంలో చేసిన గొప్ప కార్యాలని బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఒక పాట మీ ముందు పాడి దేవుని స్తుతించి ఆరాధించాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి పాడదాం. ఈ పాట తెలిసినట్లయితే కృతజ్ఞతతో స్తుతి పాడదా అనే పాట ఒకవేళ మీకు కూడా తెలిసినట్లయితే ఆ పాట మన జీవితంలో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించి ఆరాధిద్దాం. పెళ్లిలో కూడా చాలా సతాయించాము అన్నాను. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
అర్హతే లేని నాపై నీలో ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీలో ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా నిత్యము, నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు, కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే స్టార్ట్ చేయమంటారా? చెయ్యమ్మా. ఓకే. పాట ఆశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇక్కడ స్టూడెంట్ గా ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎలా ఉందో, డాక్టర్ అయినప్పటి నుంచి 10 ఏళ్ళు అయిందంటే పెళ్ళి కూడా, పెళ్లి కాకముందు నుంచి కూడా అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, ఏం మార్పు లేదు. డాక్టర్ గారు కదండి, అందుకని జాగ్రత్తలు తీసుకున్నాము. అట్లా కాదు లోకరీతిగా కూడా కొంత పెళ్ళయి లేకపోతే ఆర్జించిన తర్వాత సంపాదించిన తర్వాత అసలు మనిషే మారిపోతారు కదా. లేదు, అట్లే స్టూడెంట్ లైఫ్ లో ఎట్లుంది అట్లే ఉంది. ఇప్పుడు ఆమె డాక్టర్ అమ్మే కాకుండా పాస్టర్ అమ్మ కూడా. ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ అయితే వాళ్ళ భర్త డెంటిస్ట్ అన్నమాట. మరి నాలాంటి డాక్టరే కావాలా, నాకంటే ఎక్కువ చదివిన వాడు కావాలా, జీతగాడు కావాలా, అందగాడు కావాలని కోరుకోలేదు. తన పెళ్లి కూడా దేవుని చిత్తానుసారంగా పోరాడి ఆయన చిత్తం కొరకు నిలబడి, తండ్రి వీళ్ళ ఫ్యామిలీ ఆర్సీఎం వాడు అనమాట. వాళ్ళ నాన్నగారు ఆర్సీఎం. వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మరి ఎంతో పోరాటంతో ప్రభు కొరకు నిలబడింది. అనంతపూర్లో గాస్పుల్ హాల్ అసెంబ్లీకి వస్తూ ప్రభువుని నమ్ముకొని గాస్పుల్ హాల్లోని బాప్తిసం కూడా తీసుకొని ప్రభు కొరకు నమ్మకంగా ఉన్న బిడ్డ. మరి తర్వాత ఆశ, తర్వాత మన ఎవరు శైలజ, వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్. సృజని, వీళ్ళందరూ సెకండ్ ఇయర్ అనగా హైదరాబాద్ అనంతపూర్లో ఎంబీబీఎస్ కాలేజ్ స్థాపించిన సెకండ్ ఇయర్లో వీళ్ళు వచ్చారు. అసలు ఈ గ్రూప్ అంతా కూడా 30 మంది ఉండేవాళ్ళు. 30 మంది కూడా ప్రభు కొరకు నమ్ముకొని
బాప్తిస్మాలు తీసుకొని హిందూ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వేరే కులాలైన ప్రభువుని నమ్మిన క్రిస్టియన్స్ తోనే పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటిలో అపోజిషన్ వచ్చింది. నిన్న మీరు విన్నారు కదా, నిర్మల విషయంలో ఎంత అపోజిషన్ వచ్చింది కుటుంబంలో. ఎంత చక్కగా నిలబడినారు. ఒక్కొక్కరిది ఒక చరిత్ర, ఒక్కొక్కరిది ఒక కథలాగా జరిగిపోయింది అనమాట. ఈనాడు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతో మంది క్రైస్తవ విశ్వాస వివాహాల కొరకే దేవుని చిత్తం తెలుసుకోవడం లేదు. కానీ ఇప్పుడు అన్యులైన దేవుడు వీళ్ళు ప్రొటెస్టెంట్స్ కూడా కాదు, వీళ్ళ నాన్నలు. ఆయన ఎంతో వ్యతిరేక పరిస్థితుల్లో బిడ్డ దేవుని కొరకు నిలవబడి వివాహం చేసుకున్న తర్వాత 2 కుమారులు తనకు కర్నూలులోని వారు ఉద్యోగం చేస్తూ ప్రభు కొరకు నమ్మకంగా ఉంటూ చర్చిని రన్ చేస్తూ భార్యాభర్తలు 2 మైకిళ్ళు తను కూడా దేవుని సేవ చేస్తున్నారు. అటువంటి బిడ్డలు మన బిడ్డలకు మనకు మాదిరిగా ఉన్నారు కనుక ఇంతకు ముందే ఒకసారి సాక్ష్యం ఇచ్చి వాక్యం చెప్పారు, 2-3 సార్లు చెప్పారు పిల్లలు. కానీ ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక వారి ప్రయోజన నిమిత్తం ఇవే మళ్ళీ మనం ఇంటర్నెట్ లో పెడుతున్నాం కాబట్టి అనేకుల ప్రయోజనార్థమై బిడ్డలు తిరిగి దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, మరి అదే సమయంలో వారు దేవుడు ప్రేరేపించిన రీతిగా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని డాక్టర్ ఆశాకు అప్పగిస్తున్నాం. మొదలు పెట్టండి. ప్రైజ్ లార్డ్ అందరికి, ఆంటీస్, సిస్టర్స్ అందరికి. అయితే నా పేరు ఆశాలత అండి. నేను ఒక క్యాథలిక్ కుటుంబంలో నేను జన్మించాను. అయితే మా ఫాదర్ వచ్చేసి ఆయన లెక్చరర్, హిస్టరీ లెక్చరర్. మా మదర్ వచ్చేసి టీచర్, మా తల్లిగారు. అయితే నేను ఒక పెద్ద అమ్మాయిని. నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, తర్వాత ఒక చెల్లి ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి అంటే నాకు క్యాథలిక్ దాంట్లో భక్తి ఉండేది కానీ దేవుడితో సంబంధం అనేది ఉండేది కాదు. అయితే ఎట్లా అంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన ఒక స్టాచ్యూ కూడా ఉండేది మేరీది. దానికి మా మమ్మీ దండ కూడా వేసేవాళ్ళు అనమాట. అంటే అంత భక్తితో ఉండేది మా ఇల్లు. అయితే అక్కడ ఉన్న ఏవైతే జపము అని చెప్తారు అవి ఉన్నాయి, అవన్నీ నేర్చుకునే వాళ్ళము. ఆ రోజరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము రెగ్యులర్ గా చేసేవాళ్ళము. ఇంకా మా మమ్మీ అయితే దానిలో అదే హాస్టల్లో, క్యాథలిక్ హాస్టల్లో ఉండి పెరిగినందుకు అదే వాతావరణము అంతా ఉండేదన్నమాట ఇంట్లో. అయితే ఒక సమయం వచ్చింది. అయితే నేను 10th అయిపోయింది, నాది ఇంటర్ అయిపోయింది. అయితే నేను ఎంబీబీఎస్ నాకు అనంతపూర్ మెడికల్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. అది 2001వ సంవత్సరము. నేను పుట్టింది వచ్చేసి 1982వ సంవత్సరం అన్నమాట. అంటే 2021లో నాకు సీట్ వచ్చినప్పుడు 2001లో. అయితే అక్కడ ఆంటీ వాళ్ళు, మా కేజీ ఆంటీ వాళ్ళు, జమీమా ఆంటీ, వాణి ఆంటీ వీళ్ళంతా వచ్చేవాళ్ళు మాకు అక్కడ రెగ్యులర్‌గా. అయితే రెగ్యులర్‌గా గ్యాదరింగ్స్ జరిగేవి. ఆ గ్యాదరింగ్స్‌లో అంటే మామూలుగా నేను యాజ్ ఎ క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్‌గా నేను అటెండ్ అయ్యేదాన్ని. అంతే, క్రిస్టియన్ కాబట్టి అటెండ్ అవ్వాలి కాబట్టి అటెండ్ అయ్యేదాన్ని. అయితే ఒకానొక సమయంలో ఆంటీ మెసేజ్ చెప్తున్నారు. యేసుక్రీస్తు ఆయన నీ కోసమే చనిపోయారు. నీ కోసమే ఆయన సిలువలో వేలాడాడు. నీ పాపాల కోసమే ఆయన చనిపోయాడని అంటే రెగ్యులర్‌గా వింటున్న మెసేజెసే. కానీ ఆ రోజు ఆంటీ చెప్తున్నారు, నాకు పట్టరానంత ఏడుపొచ్చేసిందనమాట. ఏంటి దేవుడు నా కోసమే చనిపోయాడా? నా కోసమే ఆయన సిలువ పైన చనిపోయాడా? అని ఏంటో భారంగా ఉండిందనమాట నా హృదయమంతా. ఆ రోజు దేవుడి సన్నిధిలో నేను కుమ్మరించడం జరిగింది. నేను ఆంటీ వాళ్ళతో చెప్పినప్పుడు, "అమ్మ, దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు రక్షణ పొందావు. దేవుడిని నమ్మాలి. ఆయన నీ హృదయంలోకి రమ్మంటే ఆయన వస్తాడు. నీ భారమంతా తీసేస్తాడు. నువ్వు బాప్తిజం తీసుకోవాలి" అని చెప్పారనమాట. అయితే నేను అలాగనే గాస్పెల్ చర్చ్‌లో తీసుకోవడం జరిగింది. అయితే అదయిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, ఆంటీ మేము ఎప్పుడైతే రక్షణ పొందామో, అది జస్ట్ మేము ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అది అంతే. కానీ కేజీ ఆంటీ మాకు అప్పటినుంచే మాకు పెళ్లి గురించి ప్రార్థన చేయించేవాళ్ళనమాట. అంటే అది మాకు కొంచెం కొత్తగా ఉండేది. అప్పుడప్పుడే మేము ఇంటర్ అయిపోయి వచ్చిన స్టూడెంట్స్. కానీ కోచింగ్ అంతా అయిపోయి అప్పుడే ఫ్రెష్‌గా వచ్చాము. ఇప్పుడు పెళ్లి గురించి ఏంటి ఆంటీ, ఇప్పటి నుంచే ఎందుకులే ఆంటీ, చాలా టైం ఉంది గాని అని చెప్పేవాళ్ళనమాట. అంటే లేదమ్మా, ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి.
దేవుని పైన భయభక్తులు ఉండే వాళ్ళే మీకు జీవిత భాగస్వాములుగా రావాలని చెప్పి మీరు ఇప్పటి నుంచే దేవుణ్ణి అడుగుతూ ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే మేము దాన్ని ఏం కావాలి నాకు అనేది, దేవా నేను అంటే మా డాడీ ఇంకా దేవుణ్ణి నమ్ముకోనందుకు నేను చర్చికి వెళ్ళడం అంటే కొంచెం అది కొంచెం సీక్రెట్ గానే వెళ్ళేదాన్ని అనమాట. ప్రేయర్ అన్ని సీక్రెట్ గా చేసుకునేదాన్ని. తర్వాత మా డాడీ కొంచెం అంటే దేవుని నమ్మకుండాని పరిస్థితి వచ్చేసింది అనమాట. అయితే నేను అట్లాంటి సమయంలో మేము పెళ్లి కోసం ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఆంటీ మాతో సిన్సియర్ గా ప్రేయర్ చేయించేవాళ్ళు అనమాట. రక్షణ పొందాను. అయితే నేను పీజీ జాయిన్ అయ్యాను. నాకు పీజీ సీట్ వచ్చింది. అది కూడా ఎంట్లా అద్భుతంగా అంటే, నేను పీజీ కోచింగ్ తీసుకున్నాను. ఆ కోచింగ్ అయిన బ్యాచ్ అంతా కూర్చొని మేము ఎగ్జామ్‌కి ఎళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటున్నాము. అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన గ్రూప్‌లో ఎవరికో దేవుడు అనస్థీషియా అనే ఆ బ్రాంచ్ పీజీలో మీకు డిగ్రీ ఇవ్వబోతున్నాడని ఒక అక్క ప్రార్థనలో తెలియకుండా తను ప్రవచనంగా చెప్పేసిందనమాట. అయితే నేననుకున్నాను, అది నాకస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్. ఇష్టం లేనిది కాబట్టి అది ఎవరికొస్తుందో ఏమోలే, నాకైతే కాదు అనుకున్నాననమాట. తీరా చూస్తే నాకొచ్చింది అనస్థీషియా. నేను నారాయణ మెడికల్ కాలేజ్‌లో చేశాను. అయితే చివరికొచ్చేసరికి 2 సంవత్సరాల కోర్స్ అది. నాది సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. అయితే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ హెచ్ఓడి సార్ అన్నారు, ప్రొఫెసర్ ఈ బ్యాచ్‌లో నుంచి నేను ఒకరిని ఫెయిల్ చేయబోతున్నాను. అది ఎవరనేసి నేను చెప్పను. కానీ ఒకరినైతే ఫెయిల్ చేస్తున్నా అన్నారనమాట. అంటే నాకు కొంచెం గాబరా అయ్యి మామూలుగా దేవా నాకు ఒక సహాయం చేయాలి నువ్వు. నువ్వు రక్షించటానికి అంటే ఒక మాటుంటది. కీర్తనల గ్రంథంలో అంటే రక్షించటానికి రక్షించటానికి యుద్ధమునకు మనం సిద్ధం చేయాలి గుర్రాన్ని. అయితే రక్షణ యుద్ధమునకు గుర్రములను సిద్ధపరచుట కద్దు. అంటే అది వాడుక. ఖచ్చితంగా గుర్రాలు రెడీ జేయాలి. కానీ రక్షణ యెహోవా ఆధీనము అని ఉంటదనమాట. అయితే నేనది ప్రార్థన జేసేటప్పుడు దేవుడిని అడుగుతున్నా, చేతులెత్తి ప్రార్థన జేస్తూ ఏడ్చేస్తున్నా అనమాట. దేవా నాకు ప్రిపరేషన్‌కి టైం చాలా తక్కువుంది. నా వల్ల కావటం లేదు. నేనేం చేయాలి? నువ్వేమో గుర్రం రెడీ జేస్తే విజయం ఇస్తానని చెప్తున్నావు. నా గుర్రం రెడీగా లేదు. నేనేం చేయమంటావు? అయితే నువ్వు నాకు విజయం ఇవ్వవా? అని దేవుడిని అడుగుతా ఉన్నానన్నమాట. అయితే దేవుడు నాతో అద్భుతంగా ఒక మాట మాట్లాడాడంట బైబిల్‌లోంచి. అదే కీర్తనలోంచి నేను అంటే షార్ట్ ప్రిపరేషన్‌తో నేను వర్సెస్ రాసుకోలేదు. అయితే ఆహ్, దానిలో ఏమని ఉంటదంటే, ఏ రాజును తన అధిక బలము చేత తప్పించుకొనడు. ఏ శూరుడును తన బలము చేత తాను రక్షించుకొనడు. రక్షించుటకు నీ గుర్రము అక్కరకు రాదు అని ఉంటదనమాట. అయితే అద్భుతంగా దేవుడు అంటే ఎటువంటి రికమెండేషన్స్ అవి లేకుండానే మామూలుగా పీజీ పీరియడ్‌లో అయితే ఖచ్చితంగా రికమెండేషన్ ఉంటేనే పాస్ అవ్వడం కష్టమనమాట. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఆ ఇయర్ నిజంగానే దేవుడు చెప్పినట్లు రక్షించడానికి నా గుర్రం అవసరం రాకుండానే కృప చూపించి దేవుడు అంటే నేను చదువుకున్నదే వాళ్ళు అడగడము అట్లా దేవుడు సహాయం చేశాడనమాట. ఒకానొక సమయంలో ఇంకా పీజీ అది లాస్ట్ ప్రాక్టికల్స్ దగ్గరకొస్తున్న సమయంలో ఆహ్, అసలు అంటే చాలా పెద్ద పెద్ద బుక్స్, చాలా పెద్ద పెద్ద చాప్టర్స్ చదవాల్సొస్తుంది. ఒక పేషెంట్ అంటే అది ఎంబీబీఎస్ అంటే ఆల్‌మోస్ట్ 13 బుక్స్ ఉంటాయి. అంటే 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ నాకు ఇక్కడేంటంటే ఈ అనస్థీషియాకు ఈ అనాటమీ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏదైనా అడిగే అవకాశం ఉందన్నమాట. అలాంటి సమయంలో నేను కొంచెం గాబరా పడుతున్నా. అవ్వటం లేదు నాది. అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచి మళ్ళీ చదువుతాను నైట్ అని పడుకున్నా. అయితే అప్పుడు దేవుడు ఒకటి నాకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌కి నొప్పి లేకుండా ఎలా మత్తి ఇస్తారు అంటే అనేది ఒకటి నాకు డ్రీమ్‌లో ఒకటి తెలుస్తా ఉంది నాకు. కలలో తెలుస్తా ఉందన్నమాట. అయితే నేను నిద్ర లేచినప్పుడు ఏదైతే నాకు కలలో వచ్చిందో అదే కేస్ నేను చదువుకొని వెళ్ళానన్నమాట. అయితే అద్భుతమైన రీతిలో వాళ్ళు చిట్టీలేసారన్నమాట. అంటే మనకు ఈ కేస్ కావాలి, ఈ కేస్ కావాలని మనము సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు కానీ, వాళ్ళు చిట్టీలు వేసినప్పటికీ కూడా అది నేను ఏదైతే చదివానో అదే నాకొచ్చిందనమాట. అన్ అసలందరూ చాలా మొహాలు వాడిపోయాయి. కానీ దేవుని కృపను బట్టి అద్భుతంగా దేవుడు నాకు సహాయం చేశాడనమాట. అయితే అది నా చదువు విషయంలో. అయితే ఆంటీ చెప్పిన రీతిగా మ్యారేజ్ గురించి
ఒక్క నిమిషం. క్షమించండి. అయితే మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎలాగైతే ఆంటీ ద్వారా మాతో ప్రేయర్ చేయించారో, అప్పుడే మేము అడిగామన్నమాట. దేవా, మాకు కావాల్సింది ఒక విశ్వాసి. ఒక విశ్వాసితో మాకు వివాహం జరగాలి. ఎందుకంటే ఒక విశ్వాసి జీవితంలో ఏదైతే రక్షణ పొందడం అనేది ఒక మలుపు అయితే, వివాహం అనేది కూడా ఒక పెద్ద మలుపనమాట. అంటే రక్షణ కొన్నిసార్లు కోల్పోయే పరిస్థితులు గూడా కొన్నిసార్లు వివాహం తర్వాత వచ్చే అవకాశం ఉంటది. సో, మనం జాగ్రత్తగా అడుగేయాలి. మనం జాగ్రత్తగా అంటే వివాహం విషయంకొచ్చేసరికి అందరూ ప్రపోజల్స్ చూస్తున్నారు. అయితే నేను ఒకటే అడుగుతున్నా, దేవా, నేను కొన్ని అడిగాననమాట దేవుడిని. అంటే ఆంటీ కూడా కొన్ని ప్రపోజల్స్ నాకు చూసారు. అయితే ఒక ప్రపోజల్ ఆంటీకి గుర్తుండకపోవచ్చు మేబీ. అయితే ఆంటీ ఒక మాట అన్నారు, "అమ్మ, చాలా వెల్ నోన్ ఫ్యామిలీ ఇది. చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ. అయితే అబ్బాయి జనరల్ సర్జరీ చేస్తున్నారు. చాలా ఫెయిర్‌గా ఉంటాడు. ఆహ్, కానీ" అని చెప్పారు ఆంటీ. వాళ్ళకు వాళ్ళకి దేవుడిని నమ్మిన అమ్మాయి కావాలి అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఏంటాంటీ అంటే కరెక్ట్‌గా వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నారంటే, అమ్మాయి ఫెయిర్‌గా ఉండాలి అనన్నారు. అంటే నా ప్రయారిటీ ఫస్ట్ దేవుడిని నమ్మిందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ కాకుండా, వాళ్ళట్లా అడిగేసరికి నేను దేవుడిని అడిగాను. దేవా, మరి ఏమంటావు? అంటే దేవుడు ఇది కాదు అని చెప్పాడనమాట. అయితే అందం చూసినప్పుడైతే నేను ఒప్పుకోను దేవా, నాకు కూడా వద్దు. నీకొద్దంటే నాకు కూడా వద్దని నేను ఫస్టే అది పేరెంట్స్ వరకు కూడా తీసుకెళ్ళలేదు ప్రపోజల్. అయితే ఇంకొక ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. అయితే నేను కొన్ని దేవుడిని అడిగాను. దేవా, నేను కొన్ని అడుగుతున్నాను. అది అంటే అంటే నేను ఏమని అడగాలి అని నాకు తెలియకపోయేసరికి నేను దేవుడి దగ్గరికెళ్ళి ఒకే ఒక మాట అడిగానన్నమాట. దేవా, నేను ఏం అడగాలో నువ్వే నాకు చెప్పు. ఎందుకంటే నాకేం కావాలో అది యేసయ్య నాకు తండ్రిగా మీకు తెలుసు. కాబట్టి మీరు నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి. నేను ఏమడగాలో కూడా నాకేం కావాలో, ఏమడగాలో మీరు చెప్పింది నేను అడుగుతానని దేవుడి దగ్గర ఒక సన్నిధిలో నేను కూర్చున్నా అన్నమాట ఒకరోజు. అయితే దేవుడి సన్నిధిలో స్పెండ్ చేస్తూ నేను ఒక్కొక్క థింగ్ అడుగుతున్నా దేవుడిని. దేవా, నాకు ఒక విశ్వాసి కావాలి అని అడిగానన్నమాట. అట్లా ఒక 9 వరకు అడిగానన్నమాట నేను. అట్లా కొన్నిట్లో కొన్ని మీకు చెప్తున్నాను. అయితే అదేంటంటే ఒకటి విశ్వాస అయ్యుండాలి. దేవుని భయభక్తులుండాలి. ఎందుకంటే నేనొక విశ్వాసిని కాబట్టి నాకొక విశ్వాసి మాత్రమే కావాలి దేవా అని అడిగాను. ఇంకొకటి డాక్టర్ అయ్యుండాలి అని అడిగా. అంటే నేను డిగ్రీ అడగలేదు. నాకు పలానా డిగ్రీ గావాలి, ఇంత అని నేను అడగలేదు. ఏం అడిగానంటే ఎందుకు డాక్టర్ అని అడిగాను అనుకుంటున్నానంటే, ఆహ్ దేవుడితో నేను ఒక నిబంధన చేసుకున్నానన్నమాట. ఒకవేళ దేవుడు నన్ను వాడుకుంటే, ఒకవేళ ఏమన్నా మిషనరీగా ఒకవేళ నన్నేమన్నా వాడుకుంటాడనేది నాకు తెలీదు. క్లారిటీ లేదు నా లైఫ్‌లో. సో, దాని గురించి ఒక డాక్టర్ అయితే దేవుడు ఒకవేళ పిలిచినా, డాక్టర్ అయితే నాకు ఒక భాగస్వామిగా ఉంటుంది గదా అన్నట్లు నేను ఒక డాక్టర్‌ని అడిగాను. ఇంకొకటి వాళ్ళు కట్నం అనేది తీసుకోకూడదు. డౌరీ తీసుకోకూడదు అనేది ఒకటి అడిగానన్నమాట. ఇంకొకటి దేవా, వాళ్ళు నేను పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్‌గా భార్యను ప్రేమిస్తారు గదా! భార్య అయితే భర్తను ప్రేమిస్తది. అయితే నేనొక మాట అడిగాను. దేవా, నాకంటే మిన్నగా నిన్ను ప్రేమించాలి. నిన్ను గనక నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నన్ను బాగా చూసుకుంటారు. నన్ను ప్రేమిస్తారు. అని నేనొక మాట అడిగానన్నమాట. ఇవన్నీ అంటే వీటన్నిటిలో ఇంకా నేను చాలా వాటన్నిటిలో దేవుడు ఏం చేశాడంటే కరెక్ట్‌గా నేను ఏదైతే అడిగానో అదే ప్రపోజల్ దేవుడు తీసుకొని రావడం జరిగిందన్నమాట. అద్భుతంగా అంటే దేవుని మినిస్ట్రీ చేయడానికి కూడా డోర్స్ ఓపెన్ అవ్వాలి అనేది నా ప్రేయర్ అన్నమాట అందులో ఒకటి. అయితే దేవుని కృపను బట్టి దేవుడు అవన్నీ ఫుల్‌ఫిల్ చేస్తూ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారన్నమాట. అయితే దేవుని కృపను బట్టి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ దేవుడు అద్భుతంగా మా వివాహం జరిగించాడు. అయితే అనేకమైన కన్ఫర్మేషన్స్ అంటే మనం అనుకుంటాం గదా! దేవుని చిత్తం అంటే ఎట్లా తెలుసుకుంటాము ఏంటని. అయితే మనము కొన్ని సార్లు పొరపాటు పడే అవకాశం ఉంటది. అయితే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దేవుడి చిత్తం ఇదే అనుకోని దగ్గరగా వచ్చి మిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఏంటంటే దేవుని చిత్తము నాకు నాకు ఎన్ని రకాలుగా దేవుడు నాతో మాట్లాడాడు అంటే వివాహం విషయంలో వాక్యం ద్వారా అనేక సార్లు అనేక కన్ఫర్మేషన్స్ దేవుడిచ్చాడు. అదే విధంగా
కొంతమంది పెద్ద అంటే గాడ్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ప్రవచనాలు చెప్పి కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంకొకటి ఏంటంటే దేవుడు నాకు డ్రీమ్స్ అంటే కళల ద్వారా కూడా దేవుడు నాకు కన్ఫర్మ్ చేశారు. అదే విధంగా అనేకులు అంటే గాడ్స్ అంటే ప్రపోజల్ నాకు చెప్పేటప్పుడైతే ఒక ఒక పెద్ద వాళ్ళు మాకు ప్రపోజల్ చెప్పారనమాట. ఆయన నాకు. అయితే చెప్పడంతో, "అమ్మా ఈ ప్రపోజల్ ఒకసారి ప్రార్థన చేసుకోవచ్చు కదా! ఎందుకంటే నీకైతే సరిపోతుందనిపిస్తుంది" అని మాత్రమే అన్నారనమాట. అయితే నేను మాత్రము ఇదసలు కుదరనే కుదరదండి. ఎందుకంటే మా డ్యాడీ నాకు సూపర్ స్పెషాలిటీ ప్రపోజల్స్ చూస్తున్నారు. న్యూరో సర్జనో, అట్లా న్యూరో ఫిజిషియనో, తర్వాత కార్డియాలజిస్టో అట్లాంటివి చూస్తున్నారు. సో, నేను కుదరనే కుదరదు. ఇది నేను అసలు ఇది ఇంకా జరగదు అని చెప్పానన్నమాట. కానీ దేవుని కృపను బట్టి దేవుడు అన్ని పరిస్థితులు అనుకూలింపచేసి, దేవుడు ఆయన చిత్తాన్ని అంటే దేవుడేంటంటే ఒకసారి ఆయన చిత్తాన్ని ఎవరికి ఆయన బయలుపరుస్తాడంటే, దాన్ని కనుక మనము హృదయపూర్వకంగా చేస్తాము అని గనక దేవుడికి నమ్మకమొస్తే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఖచ్చితంగా చేయగలిగితే మాత్రమే మనం ఆయన చిత్తాన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది అనుకుంటారన్నమాట. దేవుడిని అడిగితే దేవుడు ఈ అండమాన్ నికోబార్‌కో, ఈ ఆఫ్రికాకో వెళ్ళమని అడుగుతాడేమో. నేను వెళ్ళను. అసలు నేను ఇవన్నీ వదులుకోనంట. కానీ మనం ఎక్కడుంటామంటే అద్భుతంగా ఆయన చేతిలో ఉంటాము. మనకంటే అద్భుతంగా మన భవిష్యత్తుని ఆయన ఆలోచిస్తున్నాడు. మన గురించి ఉద్దేశించిన ప్రతి ఉద్దేశము అది అద్భుతమైనది. అది మంచిదే. అది హానికరమైనది. 29:11లో ఉంటది గదా! ఇర్మియా. మన గురించి ఆయన మంచి ఉద్దేశాలే ఉన్నాయంట కానీ అది చెడు కాదు, హాని కాదు. ఆయన దేవుడు గట్టిగా చెప్తున్నాడన్నమాట. సో, మనం ఖచ్చితంగా దేవుడిని నమ్మొచ్చు. ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని మనం ఆనుకొని దాన్ని జరిగించవచ్చు. ఆయన చిత్తం ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటది, ఉత్తమంగా ఉంటది, అది అనుకూలంగా ఉంటది. సో, దాన్ని గనక మనము ఎన్నుకున్నట్లయితే మన జీవితంలో అంటే ఖచ్చితంగా మనం ఫలభరితంగా ఉంటాము. దాన్ని బట్టి మన తండ్రి కూడా సంతోషిస్తాడు. హల్లెలూయా! అయితే పిల్లల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మాకు ఇద్దరు అబ్బాయిలండి. అయితే 2016లో ఒకరు, 2018లో ఒకరు పుట్టారు పిల్లలు. అయితే అవి గూడా దేవుడు మాకు పెళ్ళైన కొత్తలో మేము ఇంటికొచ్చాము. అయితే మా అత్తమ్మ చెప్పారనమాట. "దేవుడు ఇద్దరు బాయ్స్‌ని చూపిస్తున్నారు. నీకు ఇద్దరు అబ్బాయిలుంటారు" అని ఇంకా మేము కన్సీవ్ కాకముందే మా అత్తమ్మ చెప్పారనమాట. దేవుడు తనకు బయలుపరిచిన దాన్ని బట్టి. అయితే పెద్దబ్బాయి గురించి ఏం పేరు పెట్టాలా అని నేను ఒక దైవజనుడు ఒక ప్రేయర్ మీటింగ్‌కి నేను అటెండ్ అయ్యాను. అయితే దేవుడిని అడుగుతా ఉన్నాను. అప్పటి వరకు నేను ప్రెగ్నెంట్. ఇంకా నాకు ఒక నెల అట్లా 15 రోజులు, నెల అట్లా టైం ఉంది. 8వ నెలలో ఉన్నానప్పుడు. అయితే నేనొక మాట అడిగాను. దేవా, మరి ఏం పేరు పెట్టాలి? మరి నువ్విస్తున్నావు ఈ బిడ్డని. ఈ బిడ్డను మరి నీకే ఇస్తాం మొదటి సంతానము. ఏం పేరు పెట్టాలి నువ్వు చెప్పు అని దేవుడిని అడుగుతా ఉన్నామనమాట. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే ఆ ప్రేయర్ మీటింగ్‌కి నేనెప్పుడైతే అటెండ్ అయ్యానో, అక్కడ దైవజనుడికి జస్ట్ ప్రార్థన చేయండి ప్రెగ్నెంట్ అని జెప్పాం. కానీ పేరు గురించి ఇట్లా అనుకుంటున్నాము అని గూడా అవన్నీ ఏం చెప్పలేదాయనకి. కానీ ఆయన మామూలుగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా అభిషేకించబడిన కుమారుడవుతాడు అని చెప్పారు అంతే అన్నమాట. అంటే దేవుడు ఆ రీతిగా పేరు బయలుపరిచాడు. అదే నా డెలివరీ ముందు రోజు కరెక్ట్‌గా కన్ఫర్మేషన్ మా భర్త గారికి అది ఇచ్చారన్నమాట. ఇదే పేరు యోహాను అని. ఆయన పుట్టినందును బట్టి అందరూ సంతోషిస్తారు అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి మా భర్తకి గూడా మా హస్బెండ్‌కి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట దేవుడు వాక్యం ద్వారా. సో, మేము జాన్ షాలోమ్ అనే పేరు పెట్టాము. నిజంగానే ఆ బాబు పైన దేవుని అభిషేకం ఉంది. దేవుడు నిజంగా ఆ బిడ్డను అంటే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడన్నమాట. అయితే రెండవ కుమారుడు 2018లో రెండో కుమారుడు మాకు పుట్టాడు. అయితే ఆ బాబు పుట్టుకను గురించి కూడా నేను అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు అంటే రక్షింపబడగానే అయిపోయింది. మనకింక ఏం ప్రాబ్లమే ఉండదు. కొన్నిసార్లు అనుకుంటాం హమ్మయ్య! పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయిపోయిందని. కాదు. కానీ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని. కానీ ఆ శ్రమలో మనము నశించిపోము. హల్లెలూయా! ఆ దేవుడు మనల్ని నశింప చేయనివ్వడు. ఆయన ప్రతి వరద నీరు, ప్రతి పొంగును మనతో దాటిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని అద్దరికి ఆయన చేర్చే దేవుడుగా, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిదాం. అయితే నేను
ఒక ఫ్రెండ్, మాకు తెలిసిన ఫ్రెండ్, ఆమె కూడా ఒక గైనకాలజిస్ట్. ఆమె కూడా అన్య కుటుంబం నుంచి ఆమె దేవుణ్ణి నమ్మి ఆమె రక్షింపబడింది. అయితే మేము ఒకరోజు ఒక దినాన మేమిద్దరము ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేస్తా ఉన్నాం ఒకరోజు. అయితే ఆ అమ్మాయితో దేవుడు మాట్లాడింది ఏంటంటే, "నీకు రెండవ బేబీ ఉంటది. అప్పటికి ఇంకా నేను కన్సీవ్ అవ్వలేదు. రెండవ బేబీ ఉంటది. కాపోతే ఆ బేబీకి ఫుల్ దేవుని కాపుదల ఉంది" అని చెప్పిందనమాట. అయితే నేను ఆ వాక్యాన్ని పట్టుకున్నాను. ఆ ప్రవచనాన్ని నేను స్వీకరించాను. దానికి ముందే దేవుడు ఇంకా తొందరలో కన్సీవ్ అవుతావు అనేది దేవుడు నాకు బయలుపరిచాడనమాట. అయితే నేను దాని గురించి వెయిట్ చేస్తున్నా. కన్సీవ్ అయ్యాను. అయితే ఒక వారం రోజులయింది అంతే. ఆ వారం రోజులయింది అంతే నేను అంటే పాజిటివ్ అని తెలిసి నాకు గర్భము ధరించానని. అయితే అప్పుడు నాకొక డ్రీమ్ వస్తా ఉందనమాట. ఒక కల వస్తా ఉంది. ఆ కలలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ కలలో వచ్చి ఏదో పాల క్యాన్ ఏదో తీసుకొనొచ్చి ఇవ్వడానికి ఏదో వచ్చాడంట. కలలో చెప్తున్నాడు, ఆహ్, 2 టాబ్లెట్స్ యేసుకుంటే అబార్షన్ అయిపోతది. ఎందుకంటే ఆ పుట్టబోయే బాబుకి కాళ్ళు, చేతులు సరిగా ఉండవు. మెదడు సరిగా అది పెరిగి ఉండదు. అంటే సరైన గ్రోత్ ఉండదు దానికి. ఎదుగుదల ఉండదు. కాబట్టి అబార్షన్ జేసుకో. అంటే నేను అబార్షనా అంటున్నానంటే కలలో సిట్యుయేషన్ మారిపోయిందనమాట. ఏంటంటే నేను ఎవరైతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తానో, ఆ గైనకాలజిస్టే కలలో వచ్చారనమాట. ఆమె చెప్తున్నారు, "ఆశా నీకిప్పుడు 5 మంత్స్. నీకిప్పుడు ఆ బేబీకి కాళ్ళు, చేతులు సరిగా లేవు. బ్రెయిన్ గూడా సరిగా లేదు. ఒక పని చెయ్యి, అబార్షన్ చేయించుకో" అని చెప్తున్నారనమాట. అంటే నేను అబార్షన్ అన్నాను. కల అక్కడితో అయిపోయింది. అయితే మాకేమర్థమైందంటే దేవుడి ఆలోచన ఇది కాదు. అది దయ్యం పెట్టిన ఆలోచన. ఎందుకంటే వాడు ప్రతీదీ దేనికొస్తాడు? దొంగతనము, నాశనము, హత్య ఇవి మాత్రమే చేస్తాడు. అయితే యేసయ్య మనకు గొర్రెలకు జీవము అది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయనొచ్చాడు. సో, హానికరమైనది ఆయన మన జీవితంలో చేయడానికి కాదు గానీ, సమృద్ధి అయిన కృపను మన జీవితంలో కుమ్మరించడానికి యేసయ్య వచ్చి ఉంటుండగా, ఆ రోజు ఏమైందంటే నాకు ఆ కల వచ్చింది. మేమిద్దరం చేతులు పట్టుకొని కూర్చొని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి, "దేవా! ఈ కల ఎక్కడి నుంచొచ్చిందో మాకు తెలుసు. అయితే నువ్వు మా గురించి ఏం ఉద్దేశించావో అవి మాత్రమే మా జీవితంలో జరుగుతాయి. ఈ కలను యేసు నామంలో ఇప్పుడే గద్దిస్తున్నాము. ఇది మా జీవితంలో జరగక ఉండును గాక" అని మేము దాన్ని అక్కడితో వదిలేసామనమాట. అయితే ఎందుకు మీకు ఈ మాట నొక్కి చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని సార్లు ఈ దేవుని చిత్తంలో లేనివి ఆలోచించడానికి, అవి మీ జీవితంలో జరిగించడానికి వాడు మీ ఆలోచనల్ని ఆయుధాలుగా వాడుకుంటాడు. ఎందుకంటే ఎఫెసీ 3:20లో ఏమనుంటదంటే, ఆయన మనం ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే దేవుడు అని చెప్పబడి ఉంటుందనమాట. అంటే మన ఊహలు సహితము దేవుని సైడ్, ఆయన వాగ్దానము సైడ్ ఆయన ఏదైతే చెప్తున్నాడో వాక్యానుసారంగా అవి ఉన్నట్లయితే అవి మన జీవితంలో జరుగుతాయి. మన ఊహలు ఒకవేళ వాక్యానుసారంగా లేకుండా, దేవుడు మన జీవితంలో చెప్పిన అనుసారంగా లేకుండా ఉన్నట్లయితే అది జరిగే అవకాశం ఉంది. సో, మన ఆలోచనలను కూడా వాడు సాతాను ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడన్నమాట. అందుకని మేమిద్దరంగా దాన్ని బ్రేక్ చేసాం మా డ్రీమ్‌ని. అయితే ముందుకెళ్ళాం. అయితే దానిలో చెప్పబడినట్లే ఫస్ట్ స్కాన్ మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనమాట. ఆమె ఒక మాట అన్నారనమాట. ఏమంటే కలలో ఎట్లా చెప్పినారో అట్లా నెగెటివ్ వర్డ్సే ఆమె టెస్ట్‌లో మాట్లాడారు. "అమ్మ ఇది ఫాలికల్ అల్ట్రాసౌండ్ ఫస్ట్ స్కాన్ మేము చేస్తున్నాము. అయితే దానిలో అది ఇర్రెగ్యులర్‌గా ఉంది. అది ఉండాల్సిన పద్ధతిలో లేదు. అది సరిగా లేదు కాబట్టి గ్రోత్ ఉండదు. ఇక్కడితో అబార్ట్ అయిపోవచ్చు. కాబట్టి నువ్వు అనవసరమైన హోప్ పెట్టుకోవద్దు" అని చెప్పారన్నమాట. ఎందుకు ఆమె అంత క్లియర్‌గా చెప్పారంటే ఆమె గైనకాలజిస్ట్. నేను అనస్థెటిస్ట్. ఆమె పేషెంట్స్‌కి నేను సిజేరియన్ చేసేటప్పుడు మత్తు ఇచ్చేదాన్ననమాట. సో, నాకామె బాగా పరిచయం. నీ నీకు కాబట్టి నేను మొత్తం ఉన్నదున్నట్టు చెప్తున్నా. కాబట్టి అబార్షన్ అవ్వచ్చు. కాబట్టి నువ్వు ఏదో నేను కన్సీవ్ అయినా అని కొత్త ఆలోచనలు, ఆశలు పెంచుకోవద్దు అని నాకు చెప్పారనమాట. అయితే నేను ఇంటికొచ్చాను. దేవా! ఎందుకట్లా? నువ్వు చేసిన వాగ్దానం వేరే కదా! అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్‌లో చెప్పింది. తర్వాత నువ్వు మాకు వాగ్దానం చేసావు. ఖచ్చితంగా ఒక బాబునిస్తానని జెప్పావు. మరిప్పుడేంటి ఇట్లా? అని అడిగి ఇంకొక అని అనిపిచ్చింది. దయ్యము కొన్నిసార్లు మనుషుల ద్వారా మాట్లాడి మీ వాగ్దానాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
అది అది మీకు సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కావచ్చు, డాక్టర్ రిపోర్ట్స్ కావచ్చు. అయితే దేవుడు స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడి వాగ్దానానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు పరిస్థితులు పనిచేస్తాయి. కొన్నిసార్లు మనుషులు కూడా పనిచేస్తారనమాట. అయితే నేననుకున్నా, సాతాను నాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, నేను దానికి వ్యతిరేకంగా దేవుని వాగ్దానాన్ని గట్టిగా పలకాలి అని నేను. ఎందుకంటే తుఫాన్‌లో వాళ్ళు నశించిపోతున్నాము అని శిష్యులన్నారు. అయితే దేవుడేం చెప్తున్నాడు, "నిమ్మల మగును గాక" అని అన్నప్పుడు, అది గద్దించినప్పుడు ఆ తుఫాను అణిగిపోయింది. సో, వాగ్దానాలని మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనము వాడుకోవచ్చు. ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో అవును, ఆమేన్ అన్నట్టుగా ఉంటుండగా, ప్రతి వాగ్దానం మనదే కాబట్టి దాన్ని మనం సొంతం చేసుకోవచ్చనమాట. అయితే అదే విధంగా నేను కూడా దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు. నువ్వు సమృద్ధిగా జీవం ఇస్తా అని చెప్పినావు. నాకు సమృద్ధి అయిన జీవముతో ఒక ఫుల్ ఫార్మ్డ్, అంటే అబ్నార్మల్ చైల్డ్ కాకుండా మంచిగా అన్ని అవయవాలతో ఉన్న చైల్డ్‌ని నువ్వు ఇస్తున్నావు అని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం చెల్లించా అనమాట. అయితే నేను మళ్ళీ సెకండ్ స్కాన్‌కి మేడం దగ్గరికెళ్ళాను. సెకండ్ స్కాన్‌కెళ్ళినప్పుడు ఆమె ఒక మాట అన్నారు. "ఆషా, నువ్వు మళ్ళీ హోప్స్ పెట్టుకోవద్దు. ఈ పాటికే ఆ చిన్న బేబీ ఏదైతే ఉందో ఇంకా 4 వీక్స్, 4, 5, 6 వారాలు ఉండొచ్చు అంతే. అయితే ఆ బేబీకి గుండె ఈ పాటికి కొట్టుకొనుండాలి. సో, గుండె కొట్టుకోవటం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వదిలేసేయి. అది ఉంటే ఉంటది, పోతే పోతది" అని చెప్తున్నారు. నేను వెంటనే ఆ దేవుని వాగ్దానాన్ని గట్టిగా ఆ డాక్టర్ ముందరనే విశ్వాసంతో పలికానన్నమాట. అయితే అంటే అది డాక్టర్‌కి కొంచెం విడ్డూరంగా అనిపించుండొచ్చు. అయితే నేను, "లేదు మేడం, మేము ఖచ్చితంగా నిరీక్షణ కలిగే ఉంటాము. ఖచ్చితంగా మేము హోప్స్ పెట్టుకుంటాము. దేవుడు మాకు వాగ్దానం చేశాడు. ఆయన చివరి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కాపాడుతాడు. మంచిగా డెలివరీ అవుతది. మీరేం వర్రీ అవ్వద్దండి" అని. మేడం నాకు చెప్తే నేను తిరిగి గైనకాలజిస్ట్‌కి చెప్పనన్నమాట, "మీరేం వర్రీ అవ్వద్దండి" అని. అయితే నిజంగా అద్భుత రీతిగా ఆ దేవుడు అట్లా కాపాడుతూ వచ్చాడు. అయితే థర్డ్ మంత్ వచ్చినప్పుడు నాకు మెల్లిగా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు డాక్టర్‌ని కలిసినప్పుడు కొన్ని టాబ్లెట్స్ పెట్టారు. అంతా అయిపోయింది. నేను మా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ ఏదైతే మా ఫ్రెండ్ ఉందో బిలీవర్, తనకి కాల్ చేశానన్నమాట. చేస్తే తను గూడా అన్నది, "ఇది నాకు దేవుడు ముందుగానే బయలుపరిచారు. నువ్వు గాబరా పడతావని నేను నీకు చెప్పలేదు. అయితే దేవుడు ఈ సమయంలో కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఉంది బేబీకి. మంచి కాపుదల దేవుడు ఇస్తున్నాడు. నువ్వేం గాబరా పడొద్దు. దేవుడు చూసుకుంటాడు" అని చెప్పింది. అయితే నేను అట్లే ప్రార్థనా పూర్వకంగానే వెయిట్ చేస్తూ ఉన్నా. దేవుడు అద్భుతంగా కాపాడుతూ ఆ ఫేజ్ అయిపోయింది. అయితే ఆల్‌మోస్ట్ 8 నెలలు అయిపోయిందనమాట. అయితే తొమ్మిదో నెల గూడా నేను అడుగు పెట్టడం జరిగింది. అయితే ఆ టైంలో ఒక జాన్వరి అంటే ఫస్ట్‌న ప్రేయర్ మీటింగ్ జరుగుతా ఉంది. సండే అది. సమ్ అయితే ప్రేయర్ మీటింగ్ జరుగుతా ఉన్న టైంలో ఒక సండే ఆహ్, అభిషేకముతో అక్కడ ప్రేయర్ జరుగుతా ఉంది. అయితే నాకు ఒక 9 అని ఒక బ్లూ కలర్ మంటతోటి 9 అనే నంబర్ నాకు కనిపిస్తా ఉందన్నమాట. అయితే ఆ నంబర్ చూసి నేను ఇంటికొచ్చి అన్నాను మా హస్బెండ్‌తో, "అదేంటి నా డెలివరీ డేటా?" అని అడిగానన్నమాట. ఎందుకంటే నా డెలివరీ డేట్ ఇచ్చింది ఫిబ్రవరి నెల 13, 14 తేదీలన్నమాట. అయితే ఇది జనవరిలో జరిగింది కాబట్టి ఫిబ్రవరి ఏమన్నా 9థా అని అనుకున్నాను. కానీ నవ్వి వదిలేసా అన్నమాట. చాలా రోజులుంది. అది నేను ఏమనుకున్నాను అని వదిలేసా అన్నమాట. అయితే ఆ తర్వాత మేడం దగ్గరికి ఫిబ్రవరి 6థ్ అది లాస్ట్ చెకప్ ఇంకా. ఆ తర్వాత ఒక 10 రోజులకి డెలివరీ ఉంటది. అయితే ఫస్ట్‌ది గూడా నాకు సిజేరియనే అయింది. అయితే ఈ సెకండ్ దాని టైంలో ఆహ్, మేడం దగ్గరికెళ్ళాను. మేడం చెకప్ చేసినారు. ఒక మాట అన్నారనమాట. "అంతా బావుందివే. ఇంకా వారం రోజుల్లో డెలివరీ. ఇంకేం అవసరం, టెస్టులు గూడా ఏం అవసరం లేదు. ఇంటికెళ్ళిపో. ఇంకా రెడీగా ఉండు. ప్రిపేర్డ్‌గా ఉండు. సిజేరియన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుందాము" అని చెప్పినారు. అయితే నాకు తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తా ఉన్నాడు. ఆమెనేమో ఎక్స్‌పర్ట్. ఆమె ఎన్నో కేసులు చేస్తా ఉంటారు. ఆమె అన్నీ బావుందని చెప్పినా కూడా దేవుడు నాలో ప్రేరేపణిస్తా ఉన్నాడనమాట. అయితే నేను ఆమెని అడుగుతున్నా, "మేడం నాకొక్క స్కాన్ చేయండి." ఆమె ఏ రూమ్‌లోకెళ్ళి పేషెంట్‌ని చూస్తుంటే, ఆ రూమ్‌లోకి నేను వెంట వెళ్లి అడుగుతా ఉన్నానన్నమాట. "మేడం ఒకే ఒక్క స్కాన్ చేయండి. ఒకే ఒక్క స్కాన్ చేయండి" అంటే, ఆమె కోపమొస్తుంది. "ఏం లేదని చెప్తున్నా గదా!" అంటే, "మేడం నా కోసం ఒకటి చేయండి" అంటే, ఆమె నా కోసం ఒక స్కాన్ చేసింది. అయితే స్కాన్ చేసి ఉమ్మ నీరు 12, 15 అట్లా ఉంటే నార్మల్. ఆమె చూసి "చాలా తక్కువుంది గదవే! 6 ఉంది. 6 ఉంది" అన్నారు. అయితే ఇంకా మరి ఏంటి అంటే వేరే డాక్టర్ దగ్గరికెళ్లి రేడియాలజిస్ట్ దగ్గర కన్ఫర్మ్ చేయించారు. అయితే 6 కూడా లేదమ్మా, 4 ఉంది అన్నారు. మరిప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే, మీ డాక్టర్ గారు ఎట్లా చెప్తే అట్లా చేయండి అన్నారు.
అయితే మేడం దగ్గరికి 2 రోజులు నేను ఫ్లూయిడ్స్ పెట్టించుకున్నాను, ఐవి ఫ్లూయిడ్స్. అది పెట్టించుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడికెళ్ళాను అనమాట నేను. మేడం దగ్గరికి చెకప్‌కెళ్ళాను. అయితే అది 7వ తేదీ, 8వ తేదీ అనుకుంటా. అయితే నేను ఒక మాట అడిగాను. మేడం మాకు ముహూర్తాలు అట్లాంటివేం లేవు. నాకు ఏది మంచిదో, నాకు బేబీకి ఏది మంచిదో అది మీరు చెయ్యండి. మీకే వదిలేస్తున్నాము అని జెప్తే ఆమె డిసైడ్ జేసిన డేట్ ఫిబ్రవరి 9. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఆయన గూఢమైన సంగతులను ఆయన బయలుపరిచే దేవుడు. మనం గనుక ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఎన్నో విషయాలు దానియేలుకు ఎన్నో మర్మాలు దేవుడు బయలుపరిచాడు గదా! అదే విధంగా మన దేశం కోసం గూడా మనం ప్రార్థన చేసినట్లయితే ఎవరెవరి దగ్గర అంటే మనుషుల్ని మన దగ్గరికి ఆయన పంపిస్తాడు. తర్వాత ఎటువంటి ముప్పు మన దేశానికి ఉంది. తర్వాత మనము దానికి అంటే ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు దానికి అగెయిన్స్ట్‌గా మనం ఎట్లా పని చేయొచ్చు. అట్లా దేవుడు మనకు ఎన్నో విషయాలు మనల్ని గనక నమ్మినట్లయితే దేవుడు, మనం గనక ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే అనేక విషయాలు దేవుడు బయలుపరిచేటి దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను, నన్ను ఆయన వాడుకునే దేవుడుగా ఉంటున్నాడు. మరొక డానియేల్ లాగా, మరొక యోసేపు లాగా యోసేపుని అంటారు గదా! ఈయనలాగా దేవుని ఆత్మగా ఉన్న మనుషుల్ని కనుగొనగలమా అంటారు గదా! అట్లా దేవుడు మనల్ని ఆత్మతో నింపి అనేకమైన గూఢమైన విషయాలు మనకు బయలుపరిచి, మనల్ని ఆయన యొక్క పరిచర్యలో దేవుడు వాడుకొను గాక. అదే విధంగా ఈ చర్చ్ మేము మినిస్ట్రీ గూడా స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ ఒక 7 ఇయర్స్ అయిపోయింది. అయితే మ్యారేజ్ అయ్యి ఈ మంత్‌లో 30థ్ ఆగస్ట్‌కి 10 ఇయర్స్ అయిపోతుంది. ఆ దేవుని కృపను బట్టి మా హస్బెండ్ ఆయన దేవుడు మాట్లాడడాన్ని బట్టి ఆయన ఫుల్ టైమ్‌లో ఇప్పుడు కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు. దేవుని అద్భుతమైన ఆహ్, దేవుని కృప ఆయన కృప మమ్మల్ని ఆవరించి ఉన్నందున ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉండి, ఆయన సేవ చేయడానికి ఆయన కృప చూపించి, మమ్మల్ని ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి ఆపదలో ఆయన మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని ఒక ఆలోచనకర్తగా మమ్మల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇన్ని సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాపాడినందుకు నిజంగా దేవాదేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పాప ఏ ఇబ్బంది లేకుండా బాగుందని చెప్పలేదు కదా. ప్రైజ్ లార్డ్. ఆంటీ మర్చిపోయా బాబు. అంటే నేను పుట్టగానే నేను చూసానన్నమాట అదే. కానీ దేవుని కృపను బట్టి అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉన్నాడు. కాళ్ళు, చేతులు చక్కగా ఉన్నాయి. ఇంకా అందరికంటే చాలా షార్ప్ గూడా. యాక్టివ్. నానా ఇంకా నీ టైం ఉంది ఇంకా. ఆంటీ పెళ్లి ఎలా జరిగిందో చెప్పలేదే. అంటే మీరు యూట్యూబ్ అనేసరికి ఆంటీ లేదు యూ కెన్ టేక్ 5-10 వరకు ఉంది. 5 కన్నా 5 కూడా మాట్లాడచ్చు. బట్ చాలా టైం ఉంది నీది. 20 ఆంటీ నిమిషాలు ఆంటీ 5 వరకు మాట్లాడచ్చు. ఆశా బాగున్నావరా? ఆంటీ వాణి బాగున్నా వాణి ఆంటీ. అంటే వాణి ప్రైజ్ రా. లార్డ్ ఆంటీ. బాగున్నా ఆంటీ. ప్రైజ్లాడినా బాగున్నావా? ప్రైజ్ లార్డ్ ఆంటీ. వందనాలు రా. చాలా ప్రైజ్ థ్యాంక్స్ మా లార్డ్. వాక్యం ప్రైజ్ చెప్తావు. లార్డ్. అయితే మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు అంటే ఏమని మాట్లాడాడంటే, నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజల్ రాగానే అంటే నేను ఆ పర్సన్ నాకు తెలుసు. కానీ నేను పర్సనల్‌గా ఒకరికొకరం తెలీదనమాట. జస్ట్ ఫెలోషిప్‌లో నేను నారాయణలో చదివాను. అయితే నారాయణలో ఆయన వెళ్ళిపోయారు. ఆయన బ్యాచ్ అయిపోయింది వెళ్ళిపోయారు. తర్వాత నేను జాయిన్ అయ్యాను. సో, ముఖాముఖిగా మేము ఇద్దరికీ తెలీదనమాట. అది మామూలుగా టెస్టిమనీ వేరే వాళ్ళ ద్వారా వినడము, దేవుని సేవలో ఉన్నారు అట్లా తెలుసు కానీ నాకేం తెలీదు. అయితే దేవుడిని నేను అద్భుతంగా నమ్మాననమాట. ఆ విషయంలో కూడా ఎట్లా అంటే 2010లో నేను ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యానన్నమాట నెల్లూరులో. అది ఈఎంఎఫ్ఐ కాన్ఫరెన్స్. దానిలో మీరు దేవుని గురించి అంటే వొకేషన్ ఆర్ కాలింగ్ అనే టాపిక్ మీద చెప్తున్నారు. దేవుని పిలుపు గురించి. దాని గురించి ఒక ఛాలెంజింగ్ మెసేజ్ చెప్పారు. అంటే దేవునితో ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు. ఒక నిబంధన చేసుకోండి దేవునితో. ఒక మాట ఇవ్వండి దేవుడితో అని చెప్పినప్పుడు ఆ మెసేజ్ విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడినందుకు నేను ఒక మాట చెప్పానన్నమాట. ఏమనంటే, "యెస్ లార్డ్ వేర్ ఎవర్ యూ షో ఐ యామ్ రెడీ టు గో." అంటే దేవా
ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు సెండ్ మీ. నువ్వు ఎక్కడికి చూపిస్తే అక్కడికి నేను వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు గనక నీ చిత్తమైతే, నువ్వు నీ చిత్తమైతే నన్ను పంపించగలిగితే నేను ఎక్కడికైనా వెళ్తాను అనే మాట నేను ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ప్రపోజల్ రాకమునుపు కూడా, అంటే పెళ్ళైన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక కొత్త విషయము. 2005లో నేను ఒక ఈఎంఎఫ్ఐ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. కర్నూలులో జరిగిందది. ఆ కాన్ఫరెన్స్‌లో ఆహ్, నేను అంటే మినిస్ట్రీ కోసము అంటే ఒక మెసేజ్‌లో ఒకరు అడిగారనమాట. ఆర్. స్టాన్లీ గారు మెసేజ్ చెప్పారు. అప్పుడు చెప్తూ, ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ వెలుగుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాంటి వాళ్ళెవరన్నా ఉంటే ముందుకు రండి. అంటే నేనప్పటికి రక్షింపబడి ఒక 4 సంవత్సరాలు అయ్యుంటది. అయితే నేను ముందుకొచ్చాననమాట. అంటే దేవుడి మాటను బట్టి నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని నేను అది నిశ్చయంతతోటి నేను ముందుకొచ్చా అనమాట. పెళ్ళైన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అదే 2005 సంవత్సరం ఈఎంఎఫ్ఏ కాన్ఫరెన్స్‌లో మా హస్బెండ్ రక్షింపబడ్డారంట. ఆయన గూడా ముందుకొచ్చారంట. అది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించిందన్నమాట. అంటే దేవుడు కొన్ని విషయాలు ఎలా చేస్తారు అనేసనమాట. అది అప్పుడు మాకసలు ఏం తెలీదు. ఒకరికొకరం తెలీదు. అయితే ఎవరు మెడికల్ కాలేజెస్‌లోంచి వాళ్ళొచ్చాము. అయితే ఎవరికీ తెలీదు. మా పెళ్ళైన తర్వాత నేనిక్కడ రక్షింపబడ్డానంటే, ఇక్కడ నేను దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్నానని అనుకున్నప్పుడు, అది అరే! ఇంత ఆశ్చర్యంగా దేవుడు చేస్తాడు అనిపించిందనమాట. అయితే ఆ దేవుడితో నేను, "నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్తాను దేవా" అని ఎప్పుడైతే నేను మాటిచ్చానో, పెళ్లి సమయంలో ఆల్‌మోస్ట్ ఇంకా నాకు ఎట్లా ప్రేయర్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే జస్ట్ ఇప్పుడు పెళ్లి కోసం ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేశాను నేను. అయితే దేవుడు చెప్పిన మాట, "నీవు పని పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉంటాను." అంటే, దేవా ఇవన్నీ నా వల్ల కాదు గానీ, ఏదో మామూలుగా చెప్పు దేవా, ఇట్లంతా నా వల్ల కాదు, నేను చేయలేను. నేను పని పూనుకోవడం ఏంటి, మీరు చేస్తే పెళ్లి చేయండి, మీరు దగ్గరుండి అని నేను అట్లా దేవుడితో మాట్లాడుతా ఉన్నానన్నమాట దేవుడితో. అట్లా ఉన్నప్పుడు అయితే, లేదు దేవా ఇది ఈ ప్రేయరొద్దు. నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రేయర్ చేస్తానని సెకండ్ టైమ్ ప్రేయర్ స్టార్ట్ చేశానన్నమాట. ఎప్పుడైతే నేను అది కాదు అని ఇంకొకసారి ప్రేయర్ స్టార్ట్ చేశానో, అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే నాకు ప్రపోజల్ చెప్పారో దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళకి నో చెప్పాలి అననమాట. అది నా ఉద్దేశ్యం. సో, దేవుడు పాజిటివ్‌గా చెప్తాడేంటి, నెగెటివ్‌గా చెప్తే దేవుడు చెప్పినాడని ధైర్యంగా పోయి చెప్పేయొచ్చు కదా వాళ్ళకి. ఇంక నన్నెవరు విసిగించరు అనే ఉద్దేశ్యం నాది. అయితే దేవుడు ఫస్టే యెస్ అని చెప్పేసరికి నాకు కొంచెం ఆలోచనలో పడి, నేను ఆ విషయం ఎప్పుడు ప్రార్థన చేయడానికి పోయినా దేవుడు ఇంకా మాట్లాడడమే మానేస్తున్నారనమాట. దేవుడు వాక్యం ఎంత చదువుతున్నా దేవుడు ఒక్క మాట పెళ్లి గురించి చెప్పటం లేదు. ఇంకా ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడంటే, ఒక 3 మంత్స్ నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ స్ట్రగుల్ అవుతున్నా. ఒక టైంలో నేను అంటే ముందు దేవుడి దగ్గరికెళ్ళేటప్పుడు మనం ఎట్లుండాలంటే, ఒక న్యూట్రల్ పొజిషన్‌లో పోవాలి. అంటే ఆయన చిత్తం ఏదో కనుక్కోవడానికి మనం వెళ్ళినప్పుడు ఒక్కటే ఆయన చిత్తాన్ని ఆయన మనకు బయలుపరుస్తాడు. అయితే ముందుగా నేను దీనికి నో అని చెప్పి నేను వెళ్ళాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడడము ఇంకా ఆ విషయంలో ఆగిపోయిందనమాట. అంటే మనము పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకూడదు గదా! అయితే నేను పరిపూర్ణంగా అప్పుడు నన్ను నేను క్షమించమని అడిగి, దేవా 3 నెలలైంది నువ్వు ఈ విషయం ఏం చెప్పట్లేదు. ఒక విషయము అడుగుతాను. నీ ఇష్టం దేవా అని ఒక మాట అనేసానన్నమాట. దేవా నీ ఇష్టము. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఇప్పుడు నాకది బయలుపరచు అని దేవుడిని ఎప్పుడైతే అడిగానో, విచిత్రమైన విషయం ఏంటంటే, అప్పుడు నేను జీసస్ కాల్స్‌ది ఆ రోజు డైలీ పోర్షన్ చదువుతా ఉన్నానన్నమాట. జీసస్ కాల్స్ మినిస్ట్రీది. అయితే నాతో ఏ వాక్యం దేవుడు మాట్లాడాడో, అదే వాక్యముతో మాట్లాడేసరికి కొద్దిసేపు నేను ఆ ఫోన్‌లో చూస్తున్నా నేను. ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేసానన్నమాట. ఎందుకంటే, ఇంక ఇదే దేవుడు చెప్తున్నాడని నాకర్థమైపోయింది. ఇంక దేవా నా వల్ల కాదు. కానీ నువ్వు బయలుపరిచావు కాబట్టి దీన్ని నువ్వు జరిగిస్తావు అని దేవుడి చేతిలో నేను పెట్టడం జరిగింది. కానీ ఎట్లా దేవా మళ్ళీ అని నేను ఎంక్వైరీ చేసినప్పుడు మా హస్బెండ్ గురించి, అతను చాలా విశ్వాసంలో చాలా ఉన్నతంగా ఉన్నారు. చాలా స్పిరిచ్యువల్లీ హైయర్‌లో ఉన్నారు అని చాలా అని విన్నాననమాట నేను. అయితే మరిప్పుడు నేను దేవా ఒక పని చెయి దేవా, నేనేదో మినిస్ట్రీలో అట్లంతా లేను దేవా, నేనేదో మామూలుగా విశ్వాసిని. నన్నొదిలేసేయి దేవా ఎందుకు? ఇంకెవరన్నా మంచి అమ్మాయి, బాగా టాలెంటెడ్, ఇంకా నీ పని చేస్తూ అట్లాంటి వాళ్ళెవరైనా చూసుకో దేవా, నన్నొదిలేసేయిలే, నేనేదో సామాన్యమైన దాన్ని అని చెప్తున్నా అనమాట దేవుడితో. అయితే నా డైలీ పోర్షన్‌లో నేను చదువుతా ఉన్నా. ఎస్తేర్ 4th చాప్టర్ నుంచి దేవుడు మాట్లాడాడనమాట. అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆహ్, అంటే
నువ్వు ఈ సమయంలో నువ్వు నిలబడ్డానికి నియమించబడ్డావు. అయితే మొర్దెకై చెప్తా ఉంటాడన్నమాట ఎస్తేర్‌తో. అంటే ఈ సమయంలో నువ్వు యూదుల కోసం నిలబడాలి అని చెప్తా ఉంటాడన్నమాట. అయితే ఇప్పుడు నువ్వు నిలబడ్డానికి దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు. అయితే దేవుని చిత్తానికి లోబడి ఇప్పుడు నిలబడతావా? అది సరే. లేదనుకో దేవుడికి తూర్పు నుంచి, పడమర నుంచి ఎక్కడి నుంచైనా సహాయం వస్తది. అయితే లాస్ట్‌లో ఏమని ఉంటదంటే, "నువ్వు నీ ఇంటి వారు నశిస్తారు" అని ఉంటది. దేవా! ఎంత మాట అన్నావు దేవా! ఇది నీ చిత్తము. వీటన్నిటికి ఇంత లింక్డ్‌గా ఉందా? ఒకవేళ ఇది గనక నేను చేయకపోతే, ఈ పెళ్లిలో ఈ ప్రపోజల్ గనక నా జీవితంలో జరగకపోతే, నా ఫ్యామిలీ నశించటానికి అవకాశం ఉంది అని నాకు మొత్తం అర్థమైపోయింది. అయితే అప్పుడు అడిగినప్పుడు ఆహ్, కరెక్ట్‌గా దేవుడు ఈ చెప్పు దేవా కరెక్ట్‌గా ఈ టైంలో రమ మా ఫ్రెండ్ తను గూడా ఫోను చేసిందనమాట. అయితే లేదు దేవుడు చేస్తే చేయాలి నా మ్యారేజ్ అంతే అని చెప్పాననమాట. అయితే అప్పుడు నాకంత ధైర్యం సరిపోలేదు. అయితే దేవుని కృపను బట్టి అద్భుతంగా పరిస్థితులన్నీ అనుకూలింపచేసి దేవుడు మా వివాహాన్ని అద్భుతంగా అంటే అద్భుతంగా జరిగించారు. అయితే ఇటువైపు అంటే నేనొక మాట అడిగాననమాట. మామూలుగా ప్రేయర్ చేసుకునేటప్పుడు హస్బెండ్ కోసం చేస్తారు గదా! అందరూ చేసుకుంటారు గదా! ఇట్లా ఉండాలి అబ్బాయి అట్లా ఉండాలని. నేనేంటంటే అత్త కోసం గూడా ప్రేయర్ చేశాననమాట. దేవా నాకు ఇలాంటి అత్త గావాలి అని గూడా అడిగాననమాట. దేవా అంటే నన్ను అర్థం చేసుకొని ప్రేయర్‌ఫుల్‌గా నన్ను ఆహ్, ప్రార్థనలో నడిపించేటట్టు నన్ను ఒక కూతురులాగా చూసుకునేటట్టు ఇలాంటి అత్త నాకు కావాలి అని అత్త కోసం గూడా ప్రార్థన చేశాను. అయితే దేవుని కృపను బట్టి అలాంటి భర్తనే కాకుండా అలాంటి అత్తను, అటువంటి ఫ్యామిలీని గూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే మా కో సిస్టర్ అంటే మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురనమాట. ఫస్ట్ మా హస్బెండ్, తర్వాత ఒక చెల్లి, తర్వాత ఒక తమ్ముడు. చెల్లి, తమ్ముడు ఇద్దరు ట్విన్స్. అయితే అద్భుతమైన రీతిలో లాస్ట్ ఆహ్, బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు గూడా అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ నా కో సిస్టర్ మా తోడికోడలు గూడా వాళ్ళు గూడా మినిస్ట్రీలో ఉన్నారు. దేవుని కృపను బట్టి అద్భుతమైన కుటుంబాలతో దేవుడు జతపరచడం జరిగింది. ఇక్కడ కూడా అంటే మేము ఒక చర్చ్ అంటే బిల్డింగ్‌ని దేవుడు అంటే ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్ అది కూడా చాలా డిస్ప్యూట్స్‌లో ఉండింది. అది కొనడానికి దేవుడు అంటే వాళ్ళు ఎవరికీ అది అమ్మడానికి ఇష్టపడట్లేదు. అంటే ఒక సంఘము అది, అది నిర్జీవమైన పరిస్థితిలో ఉండి ఆల్‌మోస్ట్ 200తో స్టార్ట్ అయిన సంఘము వేరేది కర్నూల్‌లో అది నలుగురు, ఐదుగురికి పడిపోయిందనమాట. అయితే దాన్ని వాళ్ళు అమ్మడానికి అంత ఇష్టపడటం లేదు. అయితే మా దేవుని కృపను బట్టి మా ఫాదర్‌నే దేవుడు వాడుకోవడం జరిగింది. ఆహ్, మా డ్యాడీనే దగ్గరుండి దాని గురించి ఫైట్ చేసి వాళ్ళది హైయర్ ఆఫీస్ అథారిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి దాన్ని సెటిల్ జేసి దాన్ని సేల్ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని మాకు సేల్ జేయడం జరిగింది. దేవుని కృపను బట్టి దాన్ని మేము తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా 10 ఇయర్స్ కూడా కాలేదు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఒక సంఘాన్ని కూడా ఒక కన్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్‌ని కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. ఆహ్, దేవుని ఆత్మల్ని పోషించటానికి దేవుడు ఒక పొజిషన్‌లో అంటే కరెక్ట్‌గా కెజి ఆంటీకి నా గురించి తెలుసు. స్టార్టింగ్‌లో నేను చాలా టిమిడ్‌గా, షైగా అంటే బెరుకుగా ఉండేదాన్ననమాట. అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు దేవుడిని స్తుతించటానికి, ఆరాధించటానికి, అదే విధంగా వాక్యం కూడా అంటే చెప్పడానికి దేవుని కృపను బట్టి దేవుడు అభిషేకించి, ఆయన సమృద్ధి అయిన కృపను నాలో నింపి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డల్ని ఇలా రక్షించు